హెచ్ఎంఆర్ తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 సర్వే. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత సంచలనమైన ఈ సర్వే విశేషాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా 2028 నాటికి జరిగేటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీలు త్రిముఖ పోరులో హోరాహోరీగా తలపడబోతున్నాయి. 2023 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాని సిచ్యువేషన్ ఉంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావుపై బీభత్సంగా రెచ్చిపోతున్నాడు. కేసీఆర్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో 2028 ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారా? ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలిపించబోతున్నారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నిన్న హెచ్ఎంఆర్ తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 ఇచ్చినటువంటి సర్వే లెక్కల ప్రకారం 2028 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్, హరీష్ రావు నాయకత్వ సారథ్యంలో 70 సీట్లు గెలిచి తెలంగాణలో అతిపెద్ద పార్టీగా నిలవబోతుంది. 41.07 ఓట్ షేర్తో అతిపెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. అదే విషయాన్ని ఈ సర్వే స్పష్టంగా తెలియజేసింది. మరోప్రక్క ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2వ స్థానాన్ని ఆక్రమించి ప్రతిపక్షానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. 119 స్థానాలకు గాను కేవలం 36 స్థానాలు మాత్రమే గెలిచి 2వ స్థానాన్ని ఆక్రమించే అవకాశాలున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించబోతుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 35.94 ఓట్ షేర్తో 2వ అతిపెద్ద పార్టీగా తెలంగాణ అసెంబ్లీలో నిలవబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక 3వ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీ 119 అసెంబ్లీ స్థానాలకు కాను కేవలం 5 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుంటుంది. 11.22 ఓట్ షేర్తో కేవలం నామమాత్ర పార్టీగా మిగిలిపోనుంది బీజేపీ. ఏదైతే 2023లో గెలుచుకున్నటువంటి స్థానాలు కూడా 2028లో మరిన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ ఘోరంగా దెబ్బతింటుంది అని చెప్తుంది తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 సర్వే. ఇక ఎంఐఎం విషయానికి వస్తే 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 7 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలిచి 11.77 ఓట్ షేర్ను సాధిస్తుంది అని చెప్తుంది సర్వే. దాదాపు ఈ సర్వే చెప్పిన లెక్కల ప్రకారం బీజేపీ, ఎంఐఎం పార్టీలు దాదాపు ఒకే రకమైన ఓట్ షేర్ని పొందబోతున్నాయి. కానీ సీట్లలో మాత్రం వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు హెచ్ఎంఆర్ తెలంగాణ పబ్లిక్ పల్స్ 2026 చేసినటువంటి ఈ సర్వే రిజల్ట్స్ రాష్ట్రాన్ని ఊపేస్తున్నాయి, సంచలనాలకు వేదికగా మారుతున్నాయి. మీరు కూడా హెచ్ఎంఆర్ పబ్లిక్ పల్స్ చేసినటువంటి సర్వే నిజమని నమ్ముతున్నారా? ఇదే రకమైన అభిప్రాయాన్ని మీరు కూడా వెలిబుచ్చుతున్నారా? నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందా? యాంటీ ఇన్కంబెన్సీ స్థాయిలు ఆ రకంగా పెరిగిపోయాయా? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించేలాగా ప్రజలు వ్యవహరించట్లేదా? ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీయే అధినాయకత్వంగా మారి ఎన్నికల్లో 70 సీట్లు గెలుచుకుంటుందని మీరు నమ్ముతున్నారా? లేక ఇదేదో ఆఫీసుల్లో వండి వార్చినటువంటి సర్వేగా ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండినియా, సైనింగ్ ఆఫ్. జై హింద్.